ఇక పార్లమెంట్కి వెళ్తున్నారు కదా, అదాని అండ్ జగన్ ఎపిసోడ్ పార్లమెంటును కుదిపేయబోతోంది. ఆల్రెడీ దానికి వాయిదా తీర్మానం కూడా ఇచ్చారు. ఏంటి దాని మీద మీ స్టాండ్ ఏంటి? జనరల్గా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఈ మోనోపాలీస్కి తర్వాత పెద్ద పెద్ద ఉన్నోళ్ళకు సపోర్ట్ చేసేటువంటి ఆలోచన లేదు. మా పార్టీ డెఫినెట్గా ప్రజాస్వామ్యబద్ధంగా ఈ దేశంలో పేదలకు న్యాయం జరగాలని చెప్పి కోరుకునే పార్టీ కాబట్టి అదానికి మాకేం సంబంధం ఉంటుందండి. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఆ రోజు పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్నారని అనేది అమెరికా కోర్టులు చెప్తున్నాయి. దాన్ని ఎలా అంటే ఒక తెలుగు చూడాలి. అవన్నీ పేపర్ రాసినంత మాత్రాన వెంటనే దాన్ని నేను ఎట్లా కామెంట్ చేస్తా కానీ దాన్ని లోతుకు పోతే కానీ సంపూర్ణ తెలుస్తుంది. ఇప్పుడు రేపు డిబేట్ జరగంగా వాస్తవాలు తెలుస్తుంది. వాస్తవాలు తెలిసినప్పుడు తప్పకుండా రియాక్ట్ అవుతాను నేను కూడా. ఇక కులగణన మీద మీ అభిప్రాయం ఏంటి? కులగణన మీద భారతీయ జనతా పార్టీ వ్యతిరేకత లేదు, కానీ కులగణన రాష్ట్రాల పరంగా జరగాలి తప్ప దేశవ్యాప్తంగా జరగడానికి ఆస్కారం లేదు. అనేక వైరుధ్యాలు ఉంటాయి. ఇలా నేను చాలాసార్లు చెప్తున్నా, ఈ మధ్య మీరు వింటుండో లేదో. ఇలా ఉత్తరప్రదేశ్ ఉందండి, అక్కడ రాజపుత్రులు ఉన్నారు, రాజ్పుత్ వాళ్ళంతా అక్కడ అగ్రవర్ణాల కింద లెక్క. అదే రాజపుత్రులు తెలంగాణలో బొందుల కింద. మరి రాజపుత్రుల్ని వీళ్ళని మొత్తం దేశవ్యాప్తంగా కనుక ఇది జరిగితే మరి వీళ్ళని ఎక్కడెత్తావు నువ్వు? అందువల్ల నువ్వు ఈ దేశం మొత్తములో ఒకటే కులం మొత్తం దేశమంతా చెలమనే పరిస్థితి లేదు. ఒకే వృత్తిలో ఉన్నవాడు కూడా దేశంలో చెలమనేటటువంటి